సార్ బాగున్నారండి? బాగున్నాను సార్, చెప్పండి. హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది. సార్ చెప్పండి సార్, వినిపిస్తుంది. సార్ అదే ఈ వీడియోస్ యూట్యూబ్ లో చూస్తున్నాం సార్. ఓకే అండి. ఏ ఛానల్ అండి? ఏదో గోపి సనాతన ధర్మ అని వస్తుంది సార్. రెండు ఉన్నాయండి, గోపి సుదర్శన చక్రం, గోపి సనాతన సేన. గోపి రెండు వస్తుండే సార్, నేను రెండు చూస్తున్నాను, ఫాలో అవుతున్నాను గత 6 నెలల నుంచి కూడా. ఓకే అండి, ఓకే. అదే సార్, యాక్చువల్గా అంటే కొన్ని వీడియోస్ బాగా అనిపిస్తూ ఉంటది. మీరు తిడుతున్నారు దేవుణ్ణి, తిడుతున్నారు కదా సార్ దేవుణ్ణి. తిట్టాను సార్, నీ పేరు చెప్ప, మనుషులు తిట్టానా ఎవరిని తిట్టాను చెప్తే నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. నేను చాలా మందిని తిట్టాను అంటే అనిపించిన దాంట్లో చెప్తే దాన్ని బట్టి నేను రైట్ చేశానా తప్పు చేశాను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను నేను. సార్ మీ అఫ్కోర్స్ మీ చెప్పిన కొన్ని పాయింట్స్ అయితే నేను యాజ్ ఏ ఒక ఎడ్యుకేషన్ పర్సన్ గా నేను లైక్ చేస్తాను సార్. నేను యాక్చువల్ గా నేను దేవుని పూజించను, బట్ మా 4 పేరెంట్స్ క్రిస్టియన్స్, మా పేరెంట్స్ కూడా క్రిస్టియన్స్ అనమాట. మీరు క్రిస్టియన్, మీరు నమ్మరా? నేను నమ్మను సార్, నేను నమ్మను. ఓకే, నేను నమ్మను. నాస్తికుని కూడా కాదు, బట్ నేను యేసుప్రభుని నమ్మను. నేను అలాగని హిందూ దేవుని కూడా నమ్మను సార్. నాస్తికులు అంటారు సార్ వాళ్ళని. సార్ నాస్తికులు కాదు, నమ్మడం అంటే బట్ కన్ఫ్యూజ్, టు బి ఫ్రాంక్ కన్ఫ్యూజ్. దేవుడు అనేవాడు ఉన్నాడు వచ్చాడు. సో నేను కొన్ని హిందూ ప్రాక్టీస్ నమ్ముతాను, యోగా ఇవన్నీ చేస్తాను, సనాతన ధర్మం నేను ఫాలో అవుతాను సార్. కాబట్టి మీ వీడియోస్ నేను చూడగలుగుతున్నాను. నేను నాస్తికుని కాదు సార్, నాస్తికుని కాదు. నేను చర్చిలకు వెళ్ళాను, అన్ని చేశారు, పాస్టర్లు చెప్పారు, వాళ్ళన్నీ చూస్తాను. బట్ వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని చూసాక చెప్పండి సార్, మీకు చెప్పండి సార్. అంటే అసలు మీ అభిప్రాయం తెలుసుకుందామని. ఓకే ఓకే, అందుకు నేను చేశాను సార్. చెప్పండి సార్. దేవుడికి దండం పెట్టుకుంటే లేదా చర్చికి ప్రార్థన చేస్తే రోగాలు తగ్గటం, మంచి జరగటం జరుగుతుంది. అది అబద్ధం సార్. అది డౌట్లు అడుగుతారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకంటే మీరు సార్ అది అబద్ధం బట్ నమ్మకం అనేది కాపాడుతుంది సార్. కరెక్ట్ చెప్పారండి, అది అబద్ధం సార్. ఎవరు చేసినా అది అబద్ధం, బట్ మనలో ఏదైతే దృఢంగా నమ్ముతామో అది నిజంగా జరుగుతుంది. అది సనాతన ధర్మం చెప్తుంది, అని ఒప్పుకుంటున్నాను నేను. సనాతన ధర్మం చెప్తుంది. సనాతన ధర్మం కూడా ఏం చెప్తుందంటే సార్, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నేను అందిస్తాను తప్ప నువ్వు దండాలు దక్కాలు పెట్టి అన్ని పాపాలు చేస్తే నీకు ఫలితం అనేది దక్కదని సనాతన ధర్మమే చెప్పింది. చెప్తుంది సార్. పాస్టర్లు ఏం చెప్తున్నారంటే సార్, నువ్వు ప్రార్థన చెయ్యి, నీకు డబ్బులు ఇస్తాడు దేవుడు, ఇది రోగాలు పోగొడతాడు, నిన్ను ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తాడు దేవుడు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు పాస్టర్లు. నువ్వు రేపులు చేయి, మర్డర్లు చేయి, దొంగతనాలు చేయి, అమ్మనితో సెక్స్ చేయి, చెల్లితో సెక్స్ చేయి, పాడు చేయి వాళ్ళని. ఏసు నమ్ముకుంటే మాత్రం నీ అన్ని పాపాలు పటాపంచలు అయిపోతాయి అని చెప్తుంది. ఇది నాకు అబ్జెక్షన్ గా ఉంది. మిగతా అన్ని ఓకే, దేవుడు నమ్ము, నీకు మంచి జరగచ్చు, ఓకే, నాకు అభ్యంతరం లేదు. అది ఎవరి నమ్మకం బిలీవ్ వాళ్ళది. కానీ అమ్మని చెల్లిని ఎవరితో సెక్స్ చేసినా సరే, ఎవరిని పాడు చేసినా సరే, నువ్వు ఏసై నమ్ముకుంటే మాత్రం పాపం పోద్ది అని చెప్పేది నాకు అబ్జెక్షన్ ఉందండి. అందుకే నాకు కట్టుకోమని తిడుతున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదండి. ఈ పాస్టర్ కేవలం పాస్టర్లను తిడతా ఉన్నాను. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, నా వ్యక్తిగత జీవితాన్ని తిడతా ఉండేసరికి వాళ్ళ దేవుడిని నేను తిట్టాల్సి వస్తుంది. అర్థమైంది సార్. అదే సార్, ఇప్పుడు మాలంటోళ్ళు అంటే టు బి ఫ్రాంక్, నేను అంటే నా తప్పో నా పాపమో తెలీదు. నేను ఓకే, నేను క్రైస్తవంలో పుట్టొచ్చు, లేకపోతే కొంతమంది హిందువులో పుడతారు, ఓకే. బట్ అలాగని ఇప్పుడు మా పేరెంట్స్ వీళ్ళందరూ పూజిస్తున్నారు, నాకు తెలుసు. బట్ ఒక దేవుణ్ణి మనం తిట్టడం అనేది యాక్చువల్ గా అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు లేకపోతే మనిషో లేకపోతే పరమాత్మ దేవుని వచ్చేది, కానీ తిట్టడం అనేది అంటే సార్ ఇప్పుడు యేసుని బాస్టర్డ్ అన్నాము. యాక్చువల్ గా మనం అనలేదు సార్, ఈ మాట మీరు గుర్తు పెట్టుకోవాల్సిన. యేసు బాస్టర్డ్ అని కానీ మేము ప్రాస్టిట్యూట్ అని కానీ మనం అనలేదు సార్, ఇండియన్స్ అనలేదు యాక్చువల్ గా. ఇండియన్స్ అనలేదు. ఇండియన్ కాదు, క్రిస్టియన్ కూడా మన ఇండియన్ మతం కాదు. బట్ వాట్ ఎవర్ స్ప్రెడ్ అయింది ఎక్కడి నుంచో సార్. ఇప్పుడు అది క్రిస్టియానిటీ ఏదనేది అందరికీ తెలిసినది. పరాయి దేశ మతం మా రాజ్యాంగంలో రాసి ఉంది. మీరు అడగచ్చు ఎలా అని, పరాయి మతం ఎలా రాసిందని అడగచ్చు. ఎవరైతే ఎస్టీలు గాని హిందూ ధర్మం వల్ల క్రైస్తవ ధర్మంలోకి వెళ్ళిపోతారో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ రద్దు చేయబడుతుంది. వాళ్ళు బీసీసీ తీసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి, పరాయి మతంలోకి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళ యొక్క రిజర్వేషన్ పోతుంది. అది
పరాయి మతం క్లియర్ గా చెప్పింది. అదే బౌద్ధిజం తీసుకుని ఒక ఎస్సీ ఉన్నాడు, బౌద్ధిజం తీసుకున్నాడు అండి, అతను రిజర్వేషన్ పోదు. సిక్కు మతంలో చేరాడు, అతను రిజర్వేషన్ పోదు. జైన్ మతం తీసుకున్నాడు, అతను రిజర్వేషన్ పోదు. ఏదైతే పరాయి మతం తీసుకుంటావో రిజర్వేషన్ ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం పోతుంది. అవును సార్, అవును అవును. ఇప్పుడు పరాయి మతం అది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి యేసుని బాస్టర్డ్, జీసస్ బాస్టర్డ్ అని గాని, మేరీని ప్రాస్టిట్యూట్ గాని మనమైతే పొర్రపాటును కూడా అనలేదు. ఫారెన్ అంటే పూర్తి ఆధారాలు చూపించి వాటి మీద బుక్స్ రాయటం గానీ, ఫారెన్ అంటే ఎవరో కాదండి, జేమ్స్, థామస్, పీటర్, వీళ్ళే పుస్తకాలు రాసింది. పేర్లున్నది మాత్రాన సార్, ఆ పేర్లున్నది మాత్రం క్రైస్తవులు కాదు కదా అంటే వాళ్ళు అలా కాదు సార్. రాము ఇప్పుడు ఉన్న నా పేరండి, నా పేరు సురేష్ కుమార్ సార్, నా పేరు సురేష్ చెప్తాను. వినండి, అతను పీటర్ అనేవాడు క్రైస్తవుడు కాకపోవచ్చు, కానీ వాళ్ళమ్మ వాళ్ళ క్రైస్తవులు. నాలాగా అది సార్ నేను చెప్తుంది. అతను క్రైస్తవుడు అంటే వాడు పుట్టుక క్రైస్తవులు పుట్టుక. అదే సార్, అదే సార్. అది అందుకని నా అబ్జెక్షన్ ఏం సార్, చాలా మంది తప్పులు. ఇప్పుడు హిందువుల్లో కూడా పండితులు ఉన్నారు, ఎన్నో తప్పులు చేస్తున్నారు. బ్రాహ్మణ్స్ కూడా ఎన్నో తప్పులు చేస్తున్నారు. అలాగని హిందూ ధర్మం ఇలాంటి చాలా మంది ఉన్నారు. మీరు నిజంగా ట్రూ ఇండియన్ హిందూ అంటే మీరు ఒకటి ఉందండి. ఒక మాట చెప్తాను చూడండి. చరిత్ర రాసే వాళ్ళు, చరిత్ర మీద రీసెర్చ్ చేసి రాసిన వాళ్ళు సార్ బుక్స్. అవును సార్. మీరు చెప్పేది ఏమన్నా ఏదో కులాల పరంగా మతాల పరంగా చెప్తున్నారు, నేను అది చెప్పటం లేదు. చిన్న పాయింట్ గమనించాలా, ఈ రాసిన వాళ్ళంతా కూడా చరిత్రకారులు చరిత్ర మీద రీసెర్చ్ చేసి వాళ్ళ దేశం వెళ్ళి అక్కడ ఎంత మడుగు నిజం ఉంది, అసలు ఏంటి ఈ కథ అని చెప్పి వాళ్ళు రాశారు తప్ప వాళ్ళ ఊహాగానాలతో రాయలేదు. అవును సార్. ఇప్పుడు మీరేం చెప్తున్నారు, మన హిందువులు పక్కన పెడతాం సార్, మతం ధర్మం పక్కన పెడతాం సార్, ఒక మానవతంగా మాట్లాడుతుంది సార్. నేను యాక్చువల్ గా మతం గురించి రాలేదు, దీని గురించి నాకు మతాల గురించి విశ్వాసం లేదు, దేవుడి గురించి కూడా నాకు విశ్వాసం లేదు. నేను ఒకటే నమ్ముతాను, మనకి పైనుంచి భగవంతుడు పంపించాడు, మనం హ్యూమన్ ప్రాక్టీస్. మీరు అన్నది కర్మ సిద్ధాంతం ఉండొచ్చు, దాన్ని 100% నేను నమ్ముతాను, 100%. ఓకే, క్రిస్టియన్ గా చెప్తున్నాను. మీ దగ్గర ఎవరు ఇలా మాట్లాడారు నాకు తెలీదు, బట్ నేను యాజ్ ఎ క్రిస్టియన్ గా చెప్తాను, కర్మ సిద్ధాంతం అనేది కరెక్ట్. సార్ మీకు ఒక ఉదాహరణ కూడా జీసస్ అనేది, యోహో అనేది పక్కన పెడదాం, మరియమ్మ పక్కన పెడదాం, రాముడు, సీత, ఈ శివుడు వీళ్ళు కూడా ప్రాక్టీస్ అంటున్నారు. తప్పు. అదే ఒక ఇండియన్ గా వీళ్ళు అనడం తప్పు. నువ్వు ఒప్పుకుంటున్నావు ఇదే. కానీ అదే విధంగా మీరు ఇప్పుడు మీ ధర్మాన్ని ఎంత నమ్ముతున్నారు, మీ ప్రేమ ఉంది కాబట్టి మీరు ఇంత స్టడీ చేశారు. మీరు ప్రతి క్వశ్చన్ కూడా చాలా చక్కగా ఆన్సర్ ఇస్తున్నారు. నాకు చాలా నచ్చింది. వీళ్ళు మీకు వాగ్దానం చేస్తున్నారు, అంటే ఆర్గ్యూ చేస్తారు, కానీ కరెక్ట్ గా మీకు ఎవరు జవాబు చెప్పలేదు. మీ క్వశ్చన్ ఎక్కడ కూడా జవాబు లేదు. నేను బైబుల్ చదివాను, బైబుల్లో కూడా చాలా ఫాల్స్ ఉన్నాయి కంపేర్ టు, బట్ నేను రామాయణం ఏం చదవలేదు సార్, ఇప్పుడు నాకు తెలియదు వాటి గురించి కూడా. నేను బైబుల్ చదివాను, తర్వాత ఇప్పుడు వాటి గురించి తెలుసుకోపోయి పెద్ద వెళ్ళిపోవటం, లేకపోతే చచ్చిపోవడం, దేవుడు నేను చంపేస్తాడు, ఇట్లాంటి ఉండవు సార్. రామాయణం చదివినా చదవకపోయి మన జ్ఞానం కోసం చదువుకుంటాం తప్ప, అది చదివితే స్వర్గం వస్తుంది, ఇది చదివితే స్వర్గం వస్తుంది అని ఏం లేదు సార్ కాన్సెప్ట్. సార్ ఇంకొకటి సిద్ధాంతం గురించి మీకు ఒకటి చెప్తాను నేనండి సార్. మీకు గౌరవ్ అనే ఒక డాక్టర్ ఉన్నాడు సార్, 16,000 హార్ట్ ఆపరేషన్ చేశాడు అతను. మొన్న ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ చనిపోయాడు ఆయన. 16,000 హార్ట్ ఆపరేషన్ లో మేజర్ హార్ట్ ఆపరేషన్ చేశాడు. అతనికి హార్ట్ గురించి తెలియదంటూ లేదు. అయితే ఒక రోజు సడన్ గా అతని చెస్ట్ లో పెయిన్ వచ్చింది. అతనే కార్డియాలజిస్ట్. అతను హాస్పిటల్కి వెళ్ళి, అతను పెద్ద డాక్టర్, అతను 16,000 ఆపరేషన్ చేసి ఎంత పెద్ద డాక్టర్ చూడండి. అతను ఈసీజీ తీయించుకుంటే నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, ఏమీ లేదు హార్ట్ అటాక్ అని చెప్పి. మళ్ళీ రాత్రి తర్వాత ఏదైతే 12-11 టైంలో వెళ్ళాడు హాస్పిటల్కి. అతను ఈసీజీ తీసుకున్నాడు, అతని రిపోర్ట్ అతనే చూసుకుంటే ఏం లేదన్నాడు. సరే ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ పడుకున్నాడు. పడుకున్న తర్వాత మళ్ళీ చెస్ట్ లో పెయిన్ వచ్చింది 12 1 నైట్. మళ్ళీ హాస్పిటల్ కార్ వేసుకుని వెళ్ళాడు, మళ్ళీ ఈసీజీ ఇచ్చాడు. బ్లడ్ టెస్ట్ అని ఉంటుంది అన్నాడు. బ్లడ్ టెస్ట్ లో ప్రోటీన్ రిలీజ్ అవుతుంది హార్ట్ ఫెయిల్ అవుతున్నప్పుడు. అన్ని టెస్టులు 2D టెస్ట్ అన్ని నెగిటివ్ వచ్చినాయి సార్. మొత్తం A to Z అన్ని నెగిటివ్ ఉన్నాయి. కడుపులో మంట అనుకుని టాబ్లెట్ వేసుకొని పండుకున్నాడు, పొద్దున్నేసరికి చనిపోయాడు సార్. చూడండి, ఇది కర్మ సిద్ధాంతం కిందకు వస్తుందా రాదా? అంటే నీ టైం వచ్చినప్పుడు ఎవడు నేను కాపాడలేడు. 16,000 హార్ట్ ఆపరేషన్ అంటే ఏం సార్ మాటలు అది? అంటే ఎంత హార్ట్ మీద ఎంత గ్రిప్ ఉంది అతనికి. అలాంటి అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడంటే ఇది కర్మ సిద్ధాంతం కరెక్ట్ గా ఇక్కడ పారిందా లేదా? అవును సార్.
అతను సార్ మీరు ఎక్కడుంటారు సార్ మీరు ఉండేది ఎక్కడ సార్? హైదరాబాద్ అండి. మామూలుగా హైదరాబాద్ సార్. బట్ మీ స్లాంగ్ మన కృష్ణా జిల్లా అలా ఉంది మీ స్లాంగ్. లేదు కృష్ణా జిల్లా కాదు, గుంటూరు జిల్లా నాది. అదే లైక్ గుంటూరు ఈ జిల్లాలో ఉంది మీ స్లాంగ్, అది నేను అడుగుతున్నా. మీరు ఎప్పుడు హైదరాబాద్ ప్రగతి నగర్ అని పెడతా ఉంటారు, మీకు కొంతమంది ఫోన్ చేసి పెరిగిందంతా గుంటూరే సార్. సార్ సార్ 20 years దాకా విజయవాడ గుంటూరులో ఉన్నాను నేను. ఓకే ఓకే, అందుకని ఆ స్లాంగ్ అలవాటు అయిపోయింది నాకు. అదే నేను ఒకటే సార్ నా కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు మీరు మీ హిందూ దేవుల్ని ఎలా పూజిస్తున్నారో మన హిందూ దేవుల్ని ఎలా పూజిస్తున్నారో, బట్ మాలాంటి వాళ్ళు కూడా కొంతమంది యేసుప్రభుని పూజిస్తాం సార్. సో మాకు ఆ చిన్న దగ్గర బాధ అనిపిస్తుంది. ఎంత దేవుడిని నమ్మకపోయినా బట్ పుట్టి పెరిగింది దాంట్లోనే కాబట్టి సో చిన్న బాధ అనిపిస్తుంది. మేము కూడా ఏంటంటే అంటే జరుగుతున్న అన్యాయాల్లో ఇప్పుడు ఫ్రాంక్ ఏంటంటే హిందువులు ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యరు. ఒక క్వశ్చన్ మౌలానా క్వశ్చన్ వేసాడు సార్, క్రిస్టియానిటీలో 10 ఇళ్ళకి వెళ్తే 10 మంది దగ్గర బైబిల్ ఉంటది. సారీ క్రిస్టియానిటీలో. ముస్లింస్ దగ్గరికి వెళ్తే ప్రతి వాళ్ళ ఇంటి దగ్గర ఖురాన్ అనేది ఉంటది, ప్రతి ఓడు కూడా నమాజ్ చేస్తాడు, అంటే 80%. హిందువుల్లో ఇది ఉండదు, భగవద్గీత ఇది ఉండదు సార్. ఓకే అలాంటప్పుడు సార్ అది ఉండదు, అలాంటప్పుడు తప్పేవాళ్ళు సార్. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. మీరు అడిగారు నన్ను చెప్పనండి సమాధానం. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్ సమాధానం.